హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ్ ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ పంటకాల్వ రోడ్ నియర్ రైతు బజార్ ఏరియాలో ఉన్నానండి. ఈ వీడియోలో వచ్చేపాటికి మనకి 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయండి, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్. ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే మీకు ఫ్లాట్ చూపించే ముందు ఎలివేటర్ అన్ని చూపిస్తా కదండి. 2 ఫ్లాట్స్ అయితే ఇలా వచ్చినాయండి, వెస్ట్ ఫేసింగ్ అలాగే ఈస్ట్ ఫేసింగ్ వచ్చినాయి. ఎలివేటర్ అయితే ఇక్కడ ఇలా ఇచ్చారు, చూడొచ్చు. చుట్టూ గ్రానైట్ క్లాడింగ్ అది చేయించేశారు. అలాగే వాస్తు పరంగా కూడా ఈశాన్యం ఉండాలి గ్యాప్ అని చాలామంది చెప్తున్నారు, అందుకని అక్కడ ఈశాన్యంలో కూడా గ్యాప్ వదలడం జరిగింది. అలాగే 2 ఫ్లాట్లకి మధ్యలో కామన్ కారిడార్ స్పేస్ కంప్లీట్గా కూడా మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేపాటికి గ్రానైట్ స్టెప్స్, ఎస్ఎస్ ఫైలింగ్ అంతా ప్రొవైడ్ చేశారు, అది కూడా చూడొచ్చు. ఇంకా ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం ముందుగా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూద్దామండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి సింహద్వారము, చక్కటి టేక్ వుడ్ యూస్ చేయించిన డోర్ ఇది చూడొచ్చు. అలాగే పక్కన కూడా విండో అది ఇవ్వడం జరిగింది, గ్లాస్ విండో అది. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దామండి ఒకసారి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా చూపిస్తున్నానండి. ఇదంతా కూడా లివింగ్ ఏరియా వస్తుంది. అలాగే సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్ అన్నీ కూడా బిల్డర్ ప్రొవైడ్ చేస్తారండి. అలాగే ఇక్కడ చక్కటి టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. టీవీ యూనిట్కి అయితే ఇంకా లామినేట్స్ అనేది మన కలర్ చాయిస్ ప్రకారం చేయిస్తారు. సో ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా కింద వస్తుందండి. అయితే ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఇది లివింగ్ ఏరియా కమ్ డైనింగ్ స్పేస్ కింద కన్సిడర్ చేయాలండి. ఇక్కడ వచ్చేపాటికి ఇది డైనింగ్ ఏరియా కింద వస్తుంది. ఇంకా క్లియర్గా చూపిస్తాను ఒకసారి. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇంకా ఇక్కడ వచ్చేపాటికి మనం డైనింగ్ ఏరియా కమ్ లివింగ్ ఏరియా కింద కన్సిడర్ చేయొచ్చు. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ కింద వస్తుందండి. నెక్స్ట్ ముందుగా మనం కిచెన్ ఏరియా అయితే చూద్దామండి. కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. ఇదంతా కూడా కిచెన్ స్పేస్ వస్తుంది. సెమీ మోడల్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే ఎస్ఎస్ బాస్కెట్స్ ఇస్తున్నారు. స్టోరేజ్ కూడా మోర్ దెన్ సఫిషియెంట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలాగే వాల్టైల్ క్లాడింగ్ అంతా అయిపోయింది, అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఒకసారి వాష్ ఏరియా చూద్దామండి. ఇది వచ్చేపాటికి వాష్ ఏరియా వచ్చింది. వాష్ ఏరియా కూడా చక్కగా స్పేషియస్గా వచ్చిందండి. సో వాష్ ఏరియా అయితే చూసాం కదండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేపాటికి వార్డ్రోబ్స్, స్లైడింగ్ వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేశారు. టైల్స్ కూడా 2.5x2.5 టైల్స్ ఇవ్వడం జరిగింది. చక్కగా కింగ్ సైజ్ కాట్ 100% సరిపోతుందండి. అలాగే దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. ట్యాప్స్ అవి జాగ్వార్ ఇచ్చారండి. అలాగే వాల్ టైల్స్ కూడా పై వరకు ఆల్మోస్ట్ క్లాడింగ్ చేయించారు. సూట్స్ కూడా కమోడ్స్ చూడొచ్చు, వాల్ మౌంటెడ్ సూట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేపాటికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఒకసారి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్ కూడా వార్డ్రోబ్స్ వచ్చేవాడికి పుల్ డోర్స్ ఇచ్చారు, చూడొచ్చు. అలాగే సీలింగ్ కూడా ప్రతి చోట డిఫరెంట్గా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో 2 బెడ్రూమ్లు చూసాం. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఇప్పుడు. థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. థర్డ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను, గెస్ట్ బెడ్రూము. సో ఇది వచ్చేప్పటికి థర్డ్ బెడ్రూమ్, ఇంకొక బెడ్రూమ్ అండి.
ఈ బెడ్రూమ్కి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. సో ఇది వచ్చేపాటికి పుల్ డోర్స్ ఇచ్చారు, వార్డ్రోబ్స్ వచ్చేపాటికి. అంటే దీనికి ఒక బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. ఆ బాల్కనీ ఒకసారి చూద్దాము, అది ఇక్కడ వచ్చింది. ఇది స్టాండింగ్ బాల్కనీ వచ్చిందండి ఒకటి. అలాగే సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్ అది కూడా చూడొచ్చు. ప్రొఫైల్ సీలింగ్ లైట్స్ అవి ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్ అయితే సిటీ లిమిట్స్లో ఉందండి. లొకేషన్ కూడా పట్టమట మంచి లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సైడ్ రైట్ అది కూడా చాలా హైగా ఉంది. అండ్ ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేప్పటికి 1400 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ప్లింత్ అయితే 1150 ఎస్ఎఫ్టీ వస్తుంది. యూడిఎస్ వచ్చేప్పటికి 33 గజాలు వస్తుందండి. ప్రైస్ అయితే 90 లక్షలు చెప్తున్నారు, కబోర్డ్ వర్క్స్ అన్నీ చేసి ఇచ్చేలాగా. ఇది టోటల్ 5 ఫ్లోర్స్ 10 ఫ్లాట్స్ అండి. అలాగే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ కూడా వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది కూడా చూడొచ్చు ఎవరైనా చూడాలనుకుంటే. ఇక్కడ మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ అన్నీ ఉంటాయండి. ఇది విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో వస్తుంది కాబట్టి. సో ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయితే చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాము. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ అండి. మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాళ్ళందరూ మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.